హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అయితే సెకండ్ సెమిస్టర్కి సంబంధించి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. మొన్న మనం వీడియో కూడా చేసామన్నమాట. తర్వాత చాలామంది సబ్స్క్రైబర్స్ దాని కింద కామెంట్ ఏమని అడిగారంటే రివాల్యుయేషన్ పెట్టుకుందాం అనుకుంటున్నామన్నా, రివాల్యుయేషన్ డేట్ ఎప్పుడు వస్తుందని అడిగారనమాట. రివాల్యుయేషన్ డేట్ అయితే మనకు రావడం జరిగింది. రివాల్యుయేషన్ ఏ విధంగా సింపుల్గా అప్లికేషన్ చేసుకోవాలి మీ మొబైల్లోనే అనేది ఈరోజు వీడియో టాపిక్ అనమాట. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ట్రై చేయండి, కొంచెం నాకు బూస్టింగ్గా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు లైక్ చేస్తే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి అందరూ లైక్ చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ముందుగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత BRAOU ఆన్లైన్ అని టైప్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ మార్క్ చేసాను చూడండి, ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు కిందికి స్క్రోల్ చేసేయండి. విజిట్ అవర్ మెయిన్ సైట్ అని ఉందా, ఆన్లైన్ సర్వీస్ పోర్టల్. ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ మీరు ట్యాబ్లోకి ఆ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది అనమాట. ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేసేయండి. ఇక్కడ అడ్మిషన్ నోటిఫికేషన్ అని వస్తుంది, తర్వాత స్టూడెంట్ క్విక్ లింక్స్ అని వస్తుంది, తర్వాత ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ అని వస్తుంది అనమాట. ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను చూడండి, ఎవరైతే రివాల్యుయేషన్ పెట్టుకుందాం అనుకుంటారో వాళ్ళకు మనకు January 15 వరకు అయితే మనకు అవకాశం ఇచ్చారు. రివాల్యుయేషన్ ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్ లోపల ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో వాళ్ళు రివాల్యుయేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. అఫీషియల్కి సంబంధించిన ట్యాబ్ అనమాట. ఇది యూజీ ఇక్కడ మార్క్ చేస్తాను చూడండి. మనం ఇప్పుడు యూజీ CBSE ఎగ్జామినేషన్ రివాల్యుయేషన్కి అనమాట. సెకండ్ సెమిస్టర్ ఎవరైతే రాసి ఉన్నారో వాళ్ళకు మొన్న రిజల్ట్ రావడం జరిగింది. ఆ రిజల్ట్కు మీరు కరెక్ట్ రాసినా, సరిగ్గా మార్క్ లేకపోయినా, లేకపోతే మీరు మంచిగా రాసినా, ఒక సబ్జెక్ట్ ఏదైనా ఫెయిల్ అయినా కానీ మీరు రివాల్యుయేషన్ అయితే పెట్టుకోవచ్చు. రివాల్యుయేషన్ వచ్చేసరికి ఫీ వచ్చేసరికి 1000 ఉంటుంది అనమాట. ఒక సబ్జెక్ట్కి 1000 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు January 15 వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ పెట్టుకోవాలంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేసేయాలి. ఏమైనా మీరు పెట్టుకున్నటువంటి సబ్జెక్ట్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ పైన క్లిక్ చేసేయాలి. ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ చూపిస్తాను. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ కాలంలో వచ్చేసరికి మనకు అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ అడ్మిషన్ నెంబర్ లాస్ట్ 7 డిజిట్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీ సెమిస్టర్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. చూడండి, సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసరికి మనకు ఇక్కడ మన అడ్మిషన్ నెంబర్ ఉంటుంది, తర్వాత మనం చేస్తున్నటువంటి కోర్సు, తర్వాత క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ ఫాదర్ నేమ్, తర్వాత మనం చేస్తున్నటువంటి మీడియం, మన ఫోన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీరు ఏమైనా ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. మీరు అదే ఉండాలి అంటే అదే ఉంచుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. చూసుకున్నట్లయితే మీరు ఏ సబ్జెక్ట్ అయితే మీరు రివాల్యుయేషన్ పెడదాం అనుకుంటారో చూడండి, ఇవన్నీ పాస్ అయిన సబ్జెక్ట్స్. మీకు ఏమైనా మార్క్స్ తక్కువగా వస్తే ఆ సబ్జెక్ట్ అయితే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, మనము ఇక్కడ టిక్ చేస్తే ఈ సబ్జెక్ట్ని మనం రివాల్యుయేషన్కి పెడుతున్నామని అర్థం అనమాట. ఎన్ని టిక్ చేస్తే అన్ని రివాల్యుయేషన్కి పెడుతున్నామని అర్థం. నేను నార్మల్గా జస్ట్ చూపిస్తున్నాను ఒక సబ్జెక్ట్ అనమాట. సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు 1000 అమౌంట్ అని రావడం జరిగింది. చూడండి, మళ్ళీ మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. తర్వాత మనం ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ సబ్జెక్ట్ వస్తుంది. తర్వాత 1000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇంకా ఎక్కువ బెటర్ మార్క్స్ కోసం అప్లై చేస్తున్నామని అర్థం అనమాట. ఈ అప్లికేషన్ నెంబర్ని మీరు కాపీ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా అప్లికేషన్ నెంబర్, ఈ అప్లికేషన్ నెంబర్ని మీరు కాపీ చేసుకోండి. ఎందుకంటే మనకు ఎగ్జామినేషన్ ఫీ పే చేసేటప్పుడు అప్లికేషన్ నెంబర్ ఇంపార్టెంట్ అనమాట. స్క్రీన్ షాట్ కాపీ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది. తర్వాత గో టు హోమ్ పేజ్ పైన క్లిక్ చేసేయండి. గో టు హోమ్ పేజ్ పైన మళ్ళీ గో టు హోమ్ పేజ్ పైన క్లిక్ చేసి మన నార్మల్గా అఫీషియల్ ట్యాబ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటుందన్నమాట మనకు. చూడండి, నేను మార్క్ చేస్తాను. ఫీ పే త్రో క్రెడిట్ డెబిట్ కార్డ్ అని ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. నేను చూపిస్తాను, కొంచెం స్లో ఉంటుంది కదా సైట్ ఇది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ 6th ఆప్షన్కి వెళ్ళండి, 8th ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ 8th ఆప్షన్ ఉంది కదా, ఆల్ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్స్ అని ఉంది. లింక్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ హియర్ అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసేయండి. తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. మనం చేసినటువంటి అప్లికేషన్ నెంబర్ వస్తుంది. తర్వాత మీరు డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ అడుగుతుంది అనమాట. మనం డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు అమౌంట్ ప్లస్ ఛార్జెస్ వస్తాయి. తర్వాత ఇక్కడ ఉందండి, ఇప్పుడు మీరు పేమెంట్ ఫిల్ చేద్దాం అనుకుంటే ఐ యాక్సెప్ట్ అబౌవ్ ది డీటెయిల్స్ అని క్లిక్ చేసేయండి. లేదు ఇప్పుడు మీరు పే చేయదు తర్వాత చేద్దాం అనుకుంటే ఐ డోంట్ యాక్సెప్ట్ అని క్లిక్ చేసేయండి. పైన క్లిక్ చేయగానే మనకు ప్రొసీడ్ టు పేమెంట్ అని వస్తుంది అనమాట. ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేయగానే మనకు ఓపెన్ కావడం జరుగుతుంది పేమెంట్ పేజ్లో మనము పే అని క్లిక్ చేస్తే మన డెబిట్ కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేయమని ఉంటుంది అనమాట.
చూడండి ఇక్కడ కార్డ్ నెంబర్, ఇక్కడ కార్డ్స్ ఇవి ప్లస్ కార్డ్ వ్యాలిడిటీ ఇవన్నీ ఎంటర్ చేసేయండి. నేను ఎంటర్ చేస్తాను నార్మల్గా. పే పైన క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే నేను చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ మీరు ఓటీపీని ఎంటర్ చేస్తే మేక్ పేమెంట్ పని క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. మీరు ఈ విధంగా సింపుల్గా మీ అప్లికేషన్లో ఉన్నటువంటి అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్గా చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.